నిజామాబాద్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో క్యాన్సర్పై అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంటే ఇది ఎందుకు అని చెప్పంటే ఇంతకుముందు మనకున్న క్యాన్సర్ జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి క్యాన్సర్ ఏదైతే ఉందో ఇవన్నీ మోరార్లెస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటాము. అంటే మన జీవన అలవాట్లన్నీ మారుతున్నప్పుడు దానివల్ల వస్తున్నటువంటి క్యాన్సర్స్ ఇవన్నీ కూడా. సో ఇటువంటి క్యాన్సర్స్ అన్నింటినీ కూడా మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఈ టెస్ట్ ద్వారా క్యాన్సర్ కంటే ముందు దశకి ప్రీ క్యాన్సర్ స్టేజ్లో కనుక కూడా మనం ఇటువంటి వాటిని గుర్తించడానికి వీలవుతుంది. గుర్తించినట్టయితే వాటికి వెంటనే ట్రీట్మెంట్స్ చేసుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. సో ఇటువంటి దాని గురించి మనం ఈ రోజున అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమం అనేది మెడికవర్ నిజామాబాద్లో కండక్ట్ చేయడం జరిగింది. స్క్రీనింగ్ చేస్తున్నారు. రైట్. ఎలాంటి లక్షణాలు ఉంటే మీ దగ్గరకు వచ్చింది? మెయిన్ ప్రాబ్లం క్యాన్సర్లో ఏంటంటే ఈ క్యాన్సర్ లక్షణాలు కూడా చాలా వరకు మనకు కామన్గా కనిపించేటువంటి లక్షణాలతో లాగానే ఉంటాయి. అంటే ఏంటి, క్యాన్సర్ అనేది ఒక్క భాగం నుంచి వచ్చేది కాదు, ఎక్కడి నుంచైనా రావచ్చు. అంటే లంగ్ నుంచి రావచ్చు, నోటి నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. సో లక్షణాలు కూడా కామన్గా మనం చూసేటువంటి లక్షణాలని పోలే ఉంటాయి. అంటే నోట్లో అనుకోండి, నోట్లో చిన్న పుండులాగా ఉంది, ఆ పుండు కనుక మనం వస్తుంటాయి, తగ్గుతూ ఉంటాయి. కానీ ఎటువంటి పుండులో కనుక మనం 3 వారాలు దాటి మాననట్టయితే, అదేవిధంగా స్మోకర్స్ ఉంటారు, వీళ్ళలోనే మనం లంగ్ క్యాన్సర్ ఇటువంటి ఎక్కువగా చూస్తుంటాం. కాకపోతే వాళ్ళలో దగ్గు లాంటిది అనేది కామన్గా ఉంటాయి అందరికీ కూడా. ఎందుకంటే స్మోకింగ్ వల్ల కలిగేటువంటి దగ్గు ఉంటుంది, అది సిఓపిడి అంటారు, దానివల్ల దగ్గు అనేది ఉంటుంది. బట్ ఈ దగ్గు కనుక కంటిన్యూస్గా 3-4 వారాలు దాటి మానకుండా ఉన్నట్టయితే లేదు, చిన్నదైనా పెద్దదైనా నోటి క్యాన్సర్ ఉంటే నోట్లో అల్సర్స్ డెవలప్ అవుతాయి. ఏమన్నా షార్ప్ టూత్ ఉంటే వెళ్ళి డెంటిస్ట్ని కలవండి, ఆ షార్ప్ టూత్ గ్రైండింగ్ చేయించుకోండి. రొమ్ములో కణతులు ఆర్ ఎనీ ఏరియా, ఎనీ బాడీలో ఏ పార్ట్లో అయినా కణతులు కనబడితే దాన్ని ఇగ్నోర్ చేయకూడదు, వచ్చి డాక్టర్ని కలవాలి. మింగడంలో ప్రాబ్లం ఉంటే, తిండి మింగడం ప్రాబ్లం లేదు అంటే అన్నవాహికలో ఏదైనా క్యాన్సర్ ఉందా అని సస్పెక్ట్ చేయాలి, వెళ్ళి డాక్టర్ని కలవాలి. పెద్ద పెయిన్లో ప్రాబ్లం ఉంటే కొంతమంది కాన్స్టిపేషన్ అంటే మోషన్ రాకపోవడం అలాంటి లక్షణాలు కనబడుతుంది. కొంతమందికి బ్లడ్ వస్తుంది మోషన్లో, కొంతమందికి నల్లగా వస్తుంది మోషన్. ఇవన్నీ ఉన్నప్పుడు వచ్చి డాక్టర్ని కలవాలి. ఎనీ సిమ్టమ్ ప్లీజ్ డోంట్ ఇగ్నోర్, ట్రీట్ యువర్ డాక్టర్. ఎనీ క్యాన్సర్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఇస్ స్టిల్ క్యూరబుల్. వచ్చి కలవండి, చూపించుకోండి, చెప్పిన టెస్టులు చేయించుకోండి. వీటి మెయిన్ ట్రీట్మెంట్ రేడియేషన్ ద్వారానే జరుగుతుంది. అది కాకుండా బ్లడ్ సంబంధించిన క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్స్ ఇవన్నీ వీటన్నిటికి మెయిన్ ట్రీట్మెంట్ కీమోథెరపీ ద్వారానే మనకు. మేడం హలో, నేను డాక్టర్ వర్ష, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ హైటెక్ సిటీ హైదరాబాద్. ఇవాళ మేమందరం ఆంకాలజిస్ట్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి రావడానికి కారణం, మన పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో, డెవలప్డ్ నేషన్స్లో ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ డయాగ్నోస్ అవుతుంది. మన దగ్గర మోస్ట్లీ లేట్ స్టేజ్ క్యాన్సర్స్ డెవలప్ అవుతుంది. ఎందుకు మనం ముందుకు డాక్టర్లను కలవు, మన దగ్గర కణుపులు ఉన్నా, ఏమన్నా స్వెల్లింగ్స్ డెవలప్ అయినా డాక్టర్లను పెద్ద వయసు వరకు చాలా కామన్ క్యాన్సర్ వస్తున్నాయి. సో ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ తీసుకున్నప్పుడు ఈ మధ్య చాలా కామన్గా అయిపోయిన క్యాన్సర్ అన్నమాట. కింద సర్వైకల్ క్యాన్సర్స్ అనే వాళ్ళము, రొమ్ము క్యాన్సర్స్, ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా కామన్గా చూస్తున్నాం అన్నమాట. సో అందుకని మేము మెడికల్ తరఫు నుంచి వచ్చింది ఎందుకు అంటే, నేను స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఎటువంటి సింటమ్స్ లేనప్పుడు కూడా కొంతమంది ముందుకు వచ్చినట్టు స్క్రీనింగ్ చేయించుకున్నట్టయితే కనుక, వాళ్ళు ఒకవేళ ముందుకు చేయించుకున్నట్టయితే వాళ్ళకు పాజిటివ్ వచ్చిందంటే ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎట్లాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి, ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి, ఎట్లాంటి ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు